భారీగా ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అనేవి పెరుగుతాయా? ఎస్, ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో ఈ వీడియోలో డీటెయిల్గా అసలు ఈ రెండు విషయాల గురించి ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అదేంటండి, ఇది కెరీర్ గ్యాప్ వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ అని మీరు అంటారు. రీసెంట్గా చూసుకుంటే ఒక పక్క మోడీ గారు చూసుకున్నా, లేకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ క్రైసిస్ రాబోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్క బండి సంజయ్ ఇమీడియట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక స్టెప్స్ తీసేసుకుని దీనికి 2 days వర్క్ ఫ్రమ్ హోమ్, 1 day నో వెహికల్ డే ఇలా పెట్టారు. అండ్ అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ చేస్తున్నాము అనే విధంగా సిచ్యువేషన్ ఉంది. ఒక పెద్ద క్రైసిస్ రాబోతుంది అని చెప్పారు. అది చెప్పడంతోనే, ఎందుకంటే మోడీ గారు హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు కూడా రీసెంట్గా గోల్డ్ కొనొద్దు, నెక్స్ట్ 1 year వరకు గోల్డ్ కొనొద్దు, అండ్ ఫ్యూయల్ సేవింగ్ చేసుకోండి, సో ఎక్కువ తక్కువ ఖర్చులు పెట్టద్దు, జాగ్రత్త పడండి అని చెప్పారు. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో అతిపెద్ద క్రైసిస్ రాబోతుందని మాట్లాడుతున్నారు. ఇలాంటి టైంలో కెరీర్ గ్యాప్ వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ అని మీరు ఎలా అంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకి నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి, ఇన్ని రోజులు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి ఇప్పుడు వర్చువల్ ఇంటర్వ్యూస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దేర్ ఇస్ అ కనెక్షన్. మనం స్టార్టింగ్లో మాట్లాడాం కదా, భారీగా ప్రాక్సీలు అంటే చాలామంది వర్చువల్ ఇంటర్వ్యూస్ పెరిగాయి కదా, భారీగా ప్రాక్సీలు జరుగుతాయి అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కొత్త ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసే ప్లాన్లో ఉన్నారేమో. అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా ప్రాక్సీలు బాగా పెరుగుతాయి కాబట్టి అర్జెంట్గా జాబ్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ వర్చువల్ ఇంటర్వ్యూస్ పెరుగుతాయి, కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ ఇంతకు ముందులాగా ఏదో వేగ్గా అయితే జరగట్లేదు. ఓకే, ప్రాక్సీ అనేది లీగల్ కాదు, కంప్లీట్లీ ఇల్లీగల్. ఈ ప్రాక్సీ సంబంధించి ప్రాక్సీ ఏదో ఇంటర్వ్యూ ఒకటి మ్యానిపులేట్ చేస్తే సరిపోదు కదా, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేయాలి. అందుకనే స్కిల్స్ నేర్చుకోవాలి. యూ షుడ్ ఫోకస్ ఆన్ స్కిల్స్. అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళకి దిస్ ఇస్ అ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ, సో దట్ దే కెన్ స్టార్ట్ దేర్ కెరియర్, దే కెన్ కిక్ స్టార్ట్ దేర్ కెరియర్ అనమాట. సో ఎందుకు అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఎక్కువగా ఈ హైబ్రిడ్ మోడల్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ సో పెరిగేదానికి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. కంపెనీస్ అయితే కొంచెము ఈ విషయంలో ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు. ఒకవేళ డెసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ అప్డేట్ వస్తుంది. అందుకని ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్చువల్ ఇంటర్వ్యూస్ పెరుగుతాయి కాబట్టి ప్రాక్సీలు కూడా పెరుగుతాయా అంటే ఏమో చెప్పలేం. కానీ ఒక విషయం అయితే చెప్పగలుగుతాం, కెరియర్ గ్యాప్ వాళ్ళకి నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఐటీలో కెరియర్ స్టార్ట్ చేసేందుకు మాత్రం మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ ఇట్. రైట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా ఇప్పుడు మీరు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఇది ఒక ఆపర్చునిటీ, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అయితే కష్టం అవుతుంది. ఓకే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు కష్టపడండి, ప్లాన్ చేసుకోండి, ప్రాపర్ వేలో వెళ్ళండి. ఖచ్చితంగా మీ కెరీర్ స్టార్ట్ చేయొచ్చు సాఫ్ట్వేర్లో. అండ్ లాస్ట్ టైం క్రైసిస్ అన్నప్పుడు కూడా జాబ్స్ పెరిగాయి. ఖచ్చితంగా ఈసారి కూడా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. శాలరీస్ కూడా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.